Welcome to the 24 Technologies. Our today's topic is స్టేట్లెస్ వెబ్ అప్లికేషన్లో మనము ఏ రకంగా యూజ్ చేస్తాం, ఓకే, ఏ రకంగా కాన్ఫిగర్ చేస్తాం. యాజ్ అ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ దిస్ ఈజ్ యువర్ జాబ్. మీరు ఏ రకంగా చేస్తారు అనేది సొల్యూషన్. ఇది ఏమనుకోవచ్చు, మన పిఓసి అనుకుందాం. ఓకే, ఫస్ట్ పిఓసి అనుకుందాం. పిఓసి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఒక వర్డ్ కూడా పిఓసి అనేది ఆల్సో గుడ్ వర్డ్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక డొమైన్ను రౌట్ 53లో api.tellmethetime.com అని చెప్పేసి ఒకటి పర్చేస్ చేశాను. పర్చేస్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు నా ఏ రికార్డ్స్ తోటి, అలియాస్ నేమ్ తోటి, వాటితోటన్నింటినీ నా లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ ఆటో స్కేలింగ్స్ ఇన్ మల్టీ ఏజీ ఇవన్నీ నేను చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు అబ్జర్వ్ చేయండి, డిఫరెన్సెస్ మీకు అర్థమవుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి, కాన్సన్ట్రేట్. ఇక్కడ నా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలి, వాట్ ఈస్ ద టైం. ఇది జస్ట్ ఒక శాంపిల్ ఈజీగా ఉండడానికి జస్ట్ అంతే. వాట్ ఈస్ ద టైం, టెల్ మీ ద టైం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఏది ఎవరిని అడుగుతారు, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అనేది ఉంది పబ్లిక్. దాని నుండి నీకు రిప్లై రావాలి యూజర్. ఏది సపోజ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, అరౌండ్ 13:09 అని చెప్పేసి టైం 24 అవర్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే. లైక్ మనము ఏది నార్మల్గా తీసుకున్నాము అంటే, నార్మల్గా ఎప్పుడు టైం తీసుకున్నామంటే 12 అవర్స్ క్యాలిక్యులేటర్లో లైక్ 109 PM అయింది అని చెప్పేసి నాకు రిప్లై వచ్చింది. ఇది అంటే నాకు ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో నేను పర్చేజ్ చేసిందని నేను కాన్ఫిగర్ చేసిన తర్వాత EC2 ఇన్స్టెన్సెస్ నా మిషన్స్ ను లాంచ్ చేసిన తర్వాత పబ్లిక్ ఇన్స్టెన్సెస్ ను నా ఎండ్ యూజర్స్ ఏదైనా రిక్వైరీ పంపిస్తే నేను వాడికి టైం రిప్లై ఇవ్వాలి. వాడు ఏమడుగుతున్నాడు, టెల్ మీ ద టైం అని చెప్పేసి అడిగితే నేను ఓకే బాబు సో టైం ఉంది ఇప్పుడు అని చెప్పేసి నేను చెప్పాలి. రైట్, అంతవరకు ఓకే. రైట్, నెక్స్ట్ ఇంకొకటి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే దాంట్లో ఫుల్లీ స్కేలబిలిటీ ఉండాలి. అది హారిజాంటలా, అది వర్టికల్ గా స్కేల్ అవుతుందా, లేకపోతే హారిజాంటల్ గా స్కేల్ అవుతుందా అనేది డిఫరెంట్. ఈ రెండింటిలో ఏది మనం యూజ్ చేస్తాం అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇదంతా చేసేది ఎవరు, ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్. AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఎవరు, దట్స్ యూ. అది నువ్వే. ఇవన్నీ ఆపరేషన్స్ ఎవరు చేయాలి, అది నువ్వే చేయాల్సి ఉంటుంది. ఓకే, డన్. అండ్ ఫస్ట్ దీంట్లో మనం ఏం చేద్దాము అంటే, ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి. యూజర్ ఫస్ట్ ఏం అడిగినాడు, నాకు టైం ఎంత అయింది అని చెప్పేసి అడిగినా. అంటే ఇక్కడ ఎక్కడ హిట్ కావాలి, నా EC2 ఇన్స్టెన్స్. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది T2 మైక్రో అనే దాంట్లో. రైట్, అండ్ నాకు టైం అనేది నేను టెల్ మీ ద టైం అని చెప్పేసి రిక్వెస్ట్ పంపించాను. నాకు వీడు రిప్లై ఏం పంపించినాడు, లైక్ 1:11 PM అని చెప్పేసి నాకు రిప్లై వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇది బాగా వర్క్ చేస్తుంది కాబట్టి వీడు ఏం చెప్తాడు, ఇంకొక యూజర్ ఉన్నాడు, యూజర్ 2, యూజర్ 3, 4, 5, 6. ఆ రకంగా ఏమవుతుందంటే టైం అడిగే వాళ్ళు ఎక్కువ మంది అయినారు అనుకున్నాం. అక్కడ టైం అనేది జస్ట్ ఎగ్జాంపులే. మీరు కార్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంటే ఒక బిజినెస్ అనేది మీది గ్రో అవుతుంది. ఈ 2 అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తున్నాడు, 3 అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తున్నాడు, 4, 5, 6 ఈ రకంగా పంపించేటప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఇది సరిపోతుందా, ఈ T2 అనేది ఒకటి సరిపోతుంది. నేనేం చేయాలి, ఇక్కడ నేను యూజ్ చేస్తాను. వర్టికల్ స్కేలింగ్ అనేది నేను యూజ్ చేస్తాను అంటే ఈ T2 మైక్రో ప్లేస్లో నేను ఏం చేయాల్సి ఉంటుంది, పెద్ద ఇన్స్టెన్స్ తీసుకోవాలి. లైక్ లార్జ్ ఇన్స్టెన్స్. ఓకే, డన్. ఈ లార్జ్ ఇన్స్టెన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళందరికీ నేనేం చేయగలుగుతాను, రెస్పాన్స్ ఇవ్వగలుగుతాను. బట్ ఇక్కడ నీకేమైంది అంటే, నేను ఇప్పుడు దీన్ని అంటే ప్రీవియస్ ఇన్స్టెన్స్ ను తీసేసి కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు నాకు డౌన్ టైం అనేది ఉంది.
నాకేమైంది డౌన్ టైమ్ అనేది ఉంది. అంటే అది 5 సెకండ్స్ కావచ్చు, 5 మినిట్స్ కావచ్చు. ఆ టైంలో మీకు సెర్చ్ చేసే వాళ్ళకు అది బఫర్ అవుతూ ఉంటే ఇక్కడ నుండి నువ్వు బిజినెస్ అనేది ఆల్మోస్ట్ ఏమైతావు లాస్ట్. యూ లాస్ట్ యువర్ బిజినెస్. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఓకే. ఈ రకంగా అంటే మనం వర్టికల్ యూజ్ చేసుకున్నాం. అంటే చిన్న ఇన్స్టెన్స్ ప్లేస్‌లో మనం పెద్ద ఇన్స్టెన్స్‌ను మళ్ళీ ప్లేస్ చేసేటప్పుడు, దాని ప్లేస్‌లో ఇక్కడ పెద్ద ఇన్స్టెన్స్‌ని నేను లాంచ్ చేసేటప్పుడు నాకు డౌన్ టైమ్ అనేది ఉంది. ఓకే. దాన్ని కూడా నాకు డౌన్ టైమ్ ఉండకూడదు. ఎందుకంటే నేను కస్టమర్స్‌ని లూజ్ అవుతున్నాను. ఆ టైంలో నేనేం చేస్తాను అంటే ఒక యూజర్ 1, 2, 3, 4, 5, 6 ఈ రకంగా నాకు సెర్చ్ చేస్తున్నారు కదా! ఈ టైంలో నేనేం చేస్తానంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్‌ని ఇదేది నా హారిజాంటల్. హారిజాంటల్. హారిజాంటల్ స్కేలింగ్. ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ T2 మైక్రో అని అనుకోండి. T2 మైక్రో, T2 మైక్రో, T2 మైక్రో, T2 మైక్రో. అంటే ప్రతి ఒక్కరికి నాకు డౌన్ టైమ్ లేకుండా నా అప్లికేషన్ ఏముంది? అప్‌లోనే ఉంది. ఇన్ ద సేమ్ వే నాకు డౌన్ టైమ్ అనేది లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, సరే ఇక్కడ నీకు ఇవన్నీ ఏవి నీ పబ్లిక్ ఇన్స్టెన్సెస్. ఇవన్నీ నీకేవి పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ ఉంటాయి కదా! పబ్లిక్ ఐపీ అడ్రెసెస్. ఇవి డౌన్ టైమ్ లేకుండా నువ్వేం చేసుకోవచ్చు? ఎలాస్టిక్ ఐపీ అడ్రెసెస్ కూడా మనము వీటికి అసోసియేట్ చేయొచ్చు. అసోసియేట్ చేయొచ్చు. ఓకే. డన్. ఇంకా ఈజీగా నాకు డౌన్ టైమ్ లేకుండా చేయడానికి ఏదన్నా ఉందా? యెస్. నేను రౌట్ 53 అనేది ఒక డొమైన్ నేమ్ పర్చేజ్ చేశాను కదా! వాట్ ఈస్ దట్? ఏపీఐ డాట్ టెల్ మీ ద టైమ్ డాట్ కామ్ అనేది నేను పర్చేజ్ చేసిన. ఇదేది నా రౌట్ 53. ఇదేది నా రౌట్ 53లో. ఓకే. రౌట్ 53. ఇక్కడ నా యూజర్స్ ఉన్నారు. అనేవాళ్ళు ఉన్నారు. లైక్ ఇక్కడ కొంతమంది యూజర్స్ ఉన్నారు. ఇంకా కొంతమంది యూజర్స్ అనేవాళ్ళు నాకు ఉన్నారు. ఈ రకంగా యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు? నా T3. T3 అంటే ఏంది? నా ఇన్స్టెన్స్ T3 మైక్రో ఇన్స్టెన్స్ అనే దానికి కనెక్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు? ఫస్ట్ నా రౌట్ 53 కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ నాకు ఇక్కడ నుండి ఏదన్నా రిప్లై అనేది నేను ట్రై చేసుకుంటే నాకు వాట్ ఈస్ ద టైమ్ అని చెప్పేసి రిప్లై అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ ఏ రికార్డ్స్ ఉంటాయి. ఏ రికార్డ్స్ అంటే IPv4. ఏ రికార్డ్ అంటే ఏంది? IPv4. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ అనేది డౌన్ అయింది. ఈ ఇన్స్టెన్స్ అనేది ఏమైంది? డిలీట్ కావడము, క్రాష్ కావడము, లేకపోతే నేను రిమూవ్ చేశాను అనుకున్నాను. ఆ టైంలో ఏమవుతుంది? ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు వీటిని యాక్సెస్ చేయలేరు. తర్వాత చేసుకోగలుగుతారు. బట్ దీనికి TTL వాల్యూ అని చెప్పేసి నేను TTL వాల్యూ టైమ్ టు లివ్ వాల్యూ ఎంత ఇచ్చింటాను? మేబీ 30 మినిట్స్, 1 అవర్ ఏదో ఒకటి ఇచ్చాను అనుకుందాం TTL వాల్యూ. అంటే ఈ 1 అవర్ వరకు ఇది డౌన్ అయింది అంటే, ఇది డౌన్ అయినప్పుడు ఈ మిగిలినటి వీళ్ళు వర్క్ అవుతుంటారు. వీళ్ళకి రెస్పాన్స్ వస్తుంటుంది. ఆఫ్టర్ 1 అవర్ వీళ్ళకి కూడా రెస్పాన్స్ వస్తది. బట్ రౌట్ 53లో ఏం కాన్ఫిగర్ చేశాను? 1 అవర్ నేను TTL వాల్యూ అని పెట్టాను. 1 అవర్ 30 మినిట్స్ అని పెట్టాను. ఆ 30 మినిట్స్ వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతది? ఇక్కడ బిజినెస్ లాస్ అండ్ ఫీడ్‌బ్యాక్ అనేది నెగెటివ్‌గా రావడానికి కూడా స్కోప్ ఉంటది. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఇక్కడ ఎలాస్టిక్ ఐపీస్ ప్రతి ఒక్కటి ఎలాస్టిక్ ఐపీ అని చెప్పేసి మనం ఇచ్చినా కూడా పర్ రీజియన్ మనం ఎన్ని ఎలాస్టిక్ ఐపీస్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు? పర్ రీజియన్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. పర్ రీజియన్ ఓన్లీ 5 ఎలాస్టిక్ ఐపీస్ అంతే. మనకు AWS ప్రొవైడ్ చేసేది ఎంత? పర్ రీజియన్ వాడు ఓన్లీ 5 ఎలాస్టిక్ ఐపీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు. అడిషనల్ గా నాకు కావాలి అంటే నేను చేయలేను. మరి దీనికి కూడా ఏదైనా సొల్యూషన్ ఉందా? ఏదైనా ఉందా అంటే నేను లోడ్ బ్యాలెన్సర్ అండ్ అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్స్ తోటి అంటే ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్స్ తోటి వస్తాను. ఇక్కడ మళ్ళీ ఫిగర్ చూడండి స్టెప్ బై స్టెప్.
ఇక్కడ నాకు రౌట్ 53 ఉంది, ఇది రౌట్ 53. ఇక్కడ నేను టీటీఎల్ వాల్యూ కానీ లేకపోతే ప్రీవియస్గా ఏది ఏ రికార్డ్స్ అని చెప్పేసి ఉన్నాం కదా, వాటిని కాకుండా అలియాస్ నేమ్ వాడు, అలియాస్ నేమ్. ఓకే రైట్. అండ్ నా యూజర్స్ వీళ్ళందరూ, వీళ్ళు నా యూజర్స్, వీళ్ళందరూ నా యూజర్స్. వీళ్ళు దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు, దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు. తర్వాత నేను ప్రీవియస్ స్లైడ్ లో నేను ఏం చేశాను, డైరెక్ట్ గా నా ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు నా ఇన్స్టెన్స్ కనెక్ట్ చేయను, నేను ఏం చేస్తానంటే ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది నా AZ1 లో ఉంది. ఇన్ ద సేమ్ వే నా AZ1 లో నాకు ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, EC2, EC2, EC2. వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్ట్ గా దేనికి కనెక్ట్ అవుతారు, నా ELB కనెక్ట్ అవుతారు, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ నుండి లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, ఒక రిక్వెస్ట్ దీనికి, ఒక రిక్వెస్ట్ దీనికి, ఒక రిక్వెస్ట్ దీనికి. రైట్, ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, ఇది డౌన్ అయిపోయింది, నో ప్రాబ్లం. నాకు తెలుసు నా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇది డౌన్ అయినా ప్రాబ్లం లేదు, ఇక్కడికి వెళ్తాను నేను, లోడ్ను ట్రాఫిక్ ను ఈ రకంగా రీడైరెక్ట్ చేస్తాను. బట్ నాకు రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి, ఆ టైంలో నేనేం చేయాలి, ఇన్స్టెన్స్ ను ఆటో స్కేల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆటో స్కేల్ అప్ కానీ స్కేల్ డౌన్ కానీ. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసింది కూడా సింగిల్ ఏజీ. ఈ ఏజీ మొత్తం డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా నీ అప్లికేషన్ ఏమవుతుంది, నీ అప్లికేషన్ ఆల్వేస్లీ డౌన్ అవుతుంది కదా. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఇంకోటి ఏదైనా ఉందా అంటే ఎస్, దానికి కూడా ఉంది. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ గా వినండి, ఇప్పుడుగా సీరియస్ గా కాన్సన్ట్రేట్ గా వినండి. It is stateful and stateless. Welcome to 24 Knowledge. Our topic is stateful and stateless architecture. మనకు నెక్స్ట్, సారీ గైస్, సారీ, వైట్ బోర్డ్ ఓపెన్ చేయాల్సింది, వైట్ బోర్డ్ ఓపెన్ చేయాలి. ఈ పిక్చర్ను బాగా అబ్జర్వ్ చేయండి. ఐ డూ వన్ థింగ్, సెలెక్ట్ వీటిని, ఈ మార్క్స్ చేసిన వాటిని తీసేస్తాను, తీసేస్తే మీకు కొద్దిగా ఈ పిక్చర్ ను కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ ను, ఈ 82 ఇది కూడా తీసేస్తే బాగుంటుంది. ఈ నెంబర్స్ అనేటివి ఏం లేవు అనుకో, నేను రబ్ చేస్తున్నా. ఓకే రైట్. ఈ పిక్చర్ లో మీరు చూడండి, ఈ పిక్చర్ లో నాకు ఏమున్నాయి, హియర్ నా రౌట్ 53, దిస్ ఈజ్ మై రౌట్ 53, అండ్ ఇక్కడ DNS క్వైరీ, అండ్ దిస్ ఈజ్ మై వెబ్సైట్, విచ్ వన్, api.whatistheTime.com. ఇక్కడ నా యూజర్స్ ఉన్నారు, అండ్ ఇది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, యూజర్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నారు, నా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయి ఉన్నారు, అంటే మీరు ఈ డయాగ్రామ్ ను బాగా అబ్జర్వ్ చేశారంటే, ఫస్ట్ నా యూజర్స్ వచ్చేసి టైం ను సర్చ్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద టైం అని చెప్పేసి సర్చ్ చేస్తున్నారు. ఇక్కడ దానిది నా DNS నేమ్, అంటే రౌట్ 53లోకి వెళ్తున్నారు. రౌట్ 53లో నేను కాన్ఫిగర్ చేసి పెట్టాను. తర్వాత నాకు ఏమైనా ఇక్కడ DNS క్వైరీస్ ఏమన్నా వచ్చాయి అంటే, ఫస్ట్ వీడు ఏది నాకు రిక్వెస్ట్ దేనికి పంపిస్తాడు, ELBకి పంపిస్తాడు. బాబు వాట్ ఈస్ ద టైం అని చెప్పేసి వాడు పంపించాడు. ఏవి నీ అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు నార్త్ వర్జీనియా తీసుకున్నామంటే 1 to 6 అన్ని అవైలబిలిటీ జోన్స్ లో ఈ ELB అని చెప్పేసి కాన్ఫిగర్ అయ్యి ఉంది, అన్ని ఏజెస్ లో ఉంది నువ్వు క్రియేట్ చేసుకునేటప్పుడు ELB. ఆ తర్వాత ఈ ELB నుండి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఆటో స్కేలింగ్ గ్రూప్ కు వెళ్తుంది, అండ్ ఒక రిక్వెస్ట్ ఇంకొక గ్రూప్ కూడా వెళ్తుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, 2 ఇన్స్టెన్సెస్. ఇప్పుడు నాకు ఒక ఏజీ డౌన్ అయినా, ఈ ఏజీ డౌన్ అయినా కూడా నాకు AZ2 ఉంది, AZ1 డౌన్ అయినా AZ2 ఉంది. అండ్ ఇన్ కేస్ నాకు లోడ్ పెరుగుతుంది, లోడ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్ లో నేను ఇక్కడ ఏం చేసి ఉంటాను,
అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఏదో ఒకటి నేను కాన్ఫిగర్ చేసి ఉంటాను. అంటే లోడ్ను ఇది మేనేజ్ చేస్తుంది, అండ్ స్కేల్ అంటే ఈ లోడ్ను బేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఆటో స్కేలింగ్ ఉందో స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ ఆర్ స్కేల్డ్ అప్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడ ఆటో స్కేలింగ్ మేనేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి మీకు? ఒక రౌట్ 53 ఇన్వాల్వ్ అయింది, అండ్ డిఎన్ఎస్ నేమ్, మల్టిపుల్ ఏజీస్, అండ్ ఈఎల్బిలో ఏదో ఒకటి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? నా ఆటో స్కేలింగ్ లో మల్టిపుల్ ఏజీస్. ఇప్పుడు ఈ ఏజీ డౌన్ అయిపోయింది అనుకుందాం, నో ప్రాబ్లం, నాకు ఇంకొక ఏజీ ఉంది. నాకు ఇక్కడ నేను 6 ఏజీస్ లో కాన్ఫిగర్ చేశాను, 6 ఏజీస్ లో. కాబట్టి మినిమం అయితే 3 ఏజీస్ ఉంటాయి, పెద్ద రీజియన్ అయితే 6 ఏజీస్ వరకు ఉంటాయి. ఈ రకంగా మనకి ఏముంటది ఈ రకంగా. అండ్ ఇక్కడ మాక్సిమం కెపాసిటీ అండ్ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అని చెప్పేసి అన్నాం కదా, కాస్ట్ సేవింగ్స్ అని చెప్పేసి. మనకు రెగ్యులర్ గా 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఇన్స్టెన్సెస్ రన్ అవుతూ ఉంటే ఏవేవి మాక్సిమం కెపాసిటీ ఉన్న ఇన్స్టెన్సెస్ నేను ఏం యూజ్ చేస్తానంటే రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ కానీ అండ్ కాస్ట్ సేవింగ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తాను. ఎందుకంటే ఐ గెట్ సమ్ మోర్ డిస్కౌంట్ ఏవి కంటిన్యూగా. అంటే ఇప్పుడు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ మీరు 1 మంత్ రీఛార్జ్ చేసుకునే దానికి, 3 మంత్స్ రీఛార్జ్ చేసుకునే దానికి, అండ్ 1 ఇయర్ రీఛార్జ్ చేసుకునే దానికి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే మీరు ఒక ఇన్స్టెన్స్ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అంటే లాంగ్ డ్యూరేషన్ లో మీరు రన్ చేస్తున్నారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ బ్లడీ డిస్కౌంట్ ఫ్రమ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, రైట్? దిస్ ఈస్ అవర్ క్లాస్లెస్ వెబ్ అప్లికేషన్ లో మనకు ఇన్వాల్వ్ అయ్యే థింగ్స్. రైట్? మీకు కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తే మళ్ళీ ఫస్ట్ నుండి స్టెప్ బై స్టెప్ ఒకసారి డీప్ గా వినండి, అండ్ పెన్ను పేపర్ తీసుకున్న డయాగ్రామ్స్ మీరు వేసుకున్నారంటే మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.